ప్రతి పేదవాడు చదువుకోవాలన్నదే డీచర్ చారిటబుల్ ట్రస్ట్ లక్ష్యమని ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు స్పష్టం చేశారు. అందులో భాగంగా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా టాలెంట్ టెస్ట్ నిర్వహించి 100 మంది పేద విద్యార్థుల చదువు బాధ్యతను తీసుకున్నట్లు చెప్పారు. 6 నుండి 10వ తరగతి వరకు తమ సొంత ఖర్చులతో 100 మంది విద్యార్థులను చదివించేందుకు డీచర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇటీవల ఒంగోలులో టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. ఈ టాలెంట్ టెస్టులో టాప్ 100లో నిలిచిన విద్యార్థులకు ఒంగోలులోని పిఏజీ ఫంక్షన్ హాలులో దామచర్ల ఆయన సతీమణి నాగ సత్యలత స్కాలర్షిప్ సర్టిఫికేట్లు అందజేశారు. అనంతరం దామచల జనార్దన్ రావు మాట్లాడుతూ తల్లిదండ్రులు చదువు యొక్క ప్రాముఖ్యత తెలుసుకొని తమ పిల్లలను బాధ్యతగా పెంచాలని సూచించారు. పిల్లలు స్కూల్ నుండి రాగానే వారికి భోజనం పెట్టడమే కాదని వారికి క్లాస్లో ఏం చెప్పారు, హోంవర్క్ ఏమి ఇచ్చారో తెలుసుకోవాలన్నారు. నెలకు ఒకసారి క్లాస్ టీచర్తో మాట్లాడి అటెండెన్స్ సరిగ్గా ఉందో లేదో చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందన్నారు. పేరెంట్స్ ఎప్పుడైతే తమ పిల్లల్ని నిశితంగా గమనిస్తూ పెంచుతారో అప్పుడే వారి భవిష్యత్తు బాగుంటుందని తెలిపారు. చిన్నప్పటి నుండి వారికి బాగా పెంచితే వారు పెద్దవారు అయిన తర్వాత మిమ్మల్ని బాగా చూసుకుంటారన్నారు. డిసిప్లిన్ లేకుండా పిల్లల్ని వదిలేస్తే 7వ తరగతి నుండే చెడు అలవాట్లకు అలవాటు పడతారని తల్లిదండ్రులను హెచ్చరించారు. తమ ట్రస్ట్ ద్వారా స్కాలర్షిప్ సర్టిఫికేట్లకు అర్హత సాధించని విద్యార్థులు నిరుత్సాహపడవద్దని, వారికి బుక్స్, బ్యాగ్స్, మిగతా అవసరమైనవన్నీ అందిస్తామని దామచల జనార్దన్ రావు స్పష్టం చేశారు. ఒకసారి మనం ఒక 50 మందికి టాలెంట్ ఎగ్జామ్ పెట్టి ఆ మెరిట్ స్టూడెంట్స్కి 5th నుంచి 10th వరకు ఫీజెస్ కానీ బుక్స్ కానీ ఇవన్నీ కూడా మనమే స్పాన్సర్ చేద్దామని చెప్పి మన ట్రస్ట్ ద్వారా వాళ్ళు చెప్పినప్పుడు సరే అని చెప్పేసి ఆ రోజు అందరం చెప్పాము. తర్వాత నేను ఆ రోజు టెస్ట్ రాసేటప్పుడు మన వాళ్ళందరూ ఆ రోజు చాలా తమ్మని చెప్తే నేను అక్కడికి వచ్చాను. వస్తే దగ్గర 1000 మంది ఫ్యామిలీస్ వచ్చారు. ఆ రోజు అంతమంది వచ్చే లోపలికి మనం కూడా అప్పటికప్పుడు అనుకొని సరే 100 మెంబర్స్ కన్నా ఇద్దామని చెప్పేసి 100 మెంబర్స్కి అప్పుడే అనౌన్స్ చేశాం. ఈరోజు 100 మెంబర్స్కి మనం ఇస్తామా. మా ఉద్దేశం ఒకటే, ప్రతి ఒక్క పేదవాడు కూడా చదువుకోవాలి. ఈరోజు చదువుకున్న ఇంపార్టెన్స్ ఏంటనేది కూడా తల్లిదండ్రులు కూడా బాధ్యతగా పెంచారు. వాళ్ళు ఏదో స్కూల్కి పోయారు, వచ్చారు, ఏదో మనం ఏదో అన్నం పెట్టారు, భోజనాలు పెట్టారనేది కాదు. స్కూల్ నుంచి వచ్చినప్పుడు వాళ్ళకి ఏం హోంవర్క్ ఇచ్చారు, ఇలా క్లాస్లో ఏం చెప్పారు, కనీసం 1 మంత్కి ఒకసారి వాళ్ళ క్లాస్ టీచర్తో మాట్లాడటం, కరెక్ట్గా అటెండెన్స్ ఉందా లేదా చూసుకోవడం, ఇవన్నీ కూడా పేరెంట్స్ తీసుకోవాల్సిన బాధ్యతలు ఉన్నాయి. పేరెంట్స్ ఎప్పుడైతే ఒక డిసిప్లిన్గా వాళ్ళని పెంచుతారో భవిష్యత్తు వాళ్ళకి బాగుంటుంది. వాళ్ళు ఇప్పటి నుంచే చిన్న వయసు నుంచే వాళ్ళని పెంచారంటే వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళు మీరు పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళు మిమ్మల్ని కాపాడుతారు. అదే కానీ డిసిప్లిన్ లేకుండా వదిలేశారు అంటే వేరే ఇప్పుడుండే పరిస్థితుల్లో మీకు అందరికీ కూడా తెలుసు. 8th క్లాస్ 9th క్లాస్ నుంచే ఈరోజు చెడు వాళ్ళకి అలవాటు అవుతున్నారు. మేమంతా చదువుకునేటప్పుడు ఇంజనీరింగ్లోనో అట్లా అలవాటు అయ్యే పరిస్థితులు ఉంటే ఈరోజు 8th 7th స్టార్ట్ అయ్యే పరిస్థితులు వచ్చినాయి. అందుకని మార్పు జనరేషన్స్ పరిస్థితులు కూడా మారలేవు కాబట్టి తల్లిదండ్రులు కూడా బాధ్యతలు తీసుకోవాలి, పిల్లలను పద్ధతి ప్రకారంగా పెంచాలి అనేది మా ఉద్దేశం. అందుకనే మన ట్రస్ట్ ద్వారా ఈరోజు 100 మెంబర్స్కి చదివిస్తున్నాం. చాలామంది కూడా పిల్లలు ఆ రోజు 1000 మంది ఫ్యామిలీస్ వచ్చారు, వాళ్ళని కూడా లిస్ట్ అవుట్ చేసాం. వాళ్ళని కూడా ఎవరికైతే ఈరోజు సెలెక్ట్ అవ్వలేదో వాళ్ళకు కూడా బుక్స్ కానీ అదేవిధంగా వాళ్ళకి బ్యాగ్స్ కానీ మిగతా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ట్రస్ట్ ద్వారా చూస్తాం. ఎందుకంటే వాళ్ళకి ఏదో ఒక హాస్పిటల్ వాళ్ళంతా వచ్చారు పేదవాళ్ళు కాబట్టి వాళ్ళకి ఏదో విధంగా మనం సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో అవి కూడా చేస్తున్నామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. డీజర్ ట్రస్ట్ చైర్మన్ అనిషలక్ష్మి మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి చదువు అనేది చాలా ముఖ్యమని,
చదువు ఉంటే ఏ ఉద్యోగమైనా చేసుకుంటూ తమ కాళ్లపై తాము నిలబడతారన్నారు. చాలా మంది కష్టాల వల్ల తమ పిల్లల చదువు మధ్యలోనే మానివేస్తున్నారని, అలాంటి వారిని దృష్టిలో ఉంచుకొని డీజే చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. తమ వల్ల ఒక 100 మంది విద్యార్థులు చదువుకుంటే అది మాకు ఎంతో సంతోషం కలిగిస్తుందన్నారు. తమ ట్రస్ట్ ద్వారా ఎంపికైన విద్యార్థులు ఈ 5 ఏళ్లే కాకుండా ఇంకా బాగా చదువుకొని మంచి పొజిషన్ లో ఉండాలని అనీషలక్ష్మి ఆకాంక్షించారు. మీరందరూ పార్టిసిపేట్ చేయబట్టే మా ప్రోగ్రామ్ అంత సక్సెస్ అయింది. మేము 100 మంది వెరీ పీపుల్ ని సెలెక్ట్ చేసుకోగలిగాం. మేము అసలు ఇవాళ ఎందుకు ఈ టాలెంట్ టెస్ట్ పెట్టామంటే ప్రతి ఒక్క స్టూడెంట్ కి, ప్రతి ఒక్క మనిషికి చదువు చాలా ఇంపార్టెంట్ అండి. ఒకవేళ కనుక వాళ్ళకి చదువు ఉంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలరు, ఏ ఉద్యోగమైనా చేసుకొని బ్రతకగలరు. అందుకనే చదువు చాలా వాల్యుబుల్. చాలా మంది చాలా కష్టాల వల్ల చదువు మానేయడం జరుగుతుంది. అది జరగకూడదన్న కారణంతోనే ఇవి జరిపించడం జరిగింది. దీనివల్ల ఒక 100 మంది విద్యార్థులు మా వల్ల చదువుకుంటే మాకు అదే సంతోషం. మీరందరూ కూడా సెలెక్ట్ అయిన పిల్లలందరికీ కంగ్రాచులేషన్స్. సెలెక్ట్ అయిన వాళ్ళందరూ కూడా తప్పకుండా ఈ 5 ఏళ్ళు కానివ్వండి, ఆ తర్వాత కూడా ఇంకా కష్టపడి చదువుకొని మీరందరూ మంచి పొజిషన్స్కి వెళ్ళాలని కోరుకుంటున్నాను. డీజే ట్రస్ట్ మేనేజింగ్ డైరెక్టర్ నాగ సత్యలత మాట్లాడుతూ చాలా మంది తమకు ఫోన్ చేసి మా పాప సెలెక్ట్ కాలేదని, మా బాబు సెలెక్ట్ కాలేదని, మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నామని చెబుతున్నారన్నారు. తమ ట్రస్ట్ ఉద్దేశం ఒకటేనని, బాగా చదివే పేద విద్యార్థులను ప్రోత్సహిస్తే వారు భవిష్యత్తులో ఇంకా బాగా చదువుకొని ఉన్నత స్థానాల్లో ఉంటారన్నారు. అందుకే టాలెంట్ టెస్ట్ పెట్టి మరీ విద్యార్థులను ఎంపిక చేసినట్లు తెలిపారు. చాలా మంది ఇంకా కొంతమంది సెలెక్ట్ అవ్వలేదు, చాలా మంది ఫోన్ చేస్తున్నారు, కాల్ చేస్తూ ఉన్నారు. మా పాప సెలెక్ట్ అవ్వలేదు, మా బాబు సెలెక్ట్ అవ్వలేదు, నేను ఇబ్బందిలో ఉన్నామని చెప్పని. అంటే ఏం లేదండి, ఒకటి మనం మెయిన్ టాలెంట్ టెస్ట్ కండక్ట్ చేసింది ఎందుకంటే ఒక బాగా చదువుకున్న బాబును ఒక నిరుపేద కుటుంబంలో చదివిస్తే ఉపయోగం ఉంటుంది రేపు పొద్దున్న. ఏంటంటే వాళ్ళ భవిష్యత్తు చాలా మంది బాగా చదువుకున్న పిల్లలు కూడా ఫీజు కట్టలేక డిస్కంటిన్యూ చేస్తూ చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మెయిన్ టాలెంట్ కండక్ట్ చేసే ఉద్దేశమే అది. మిగిలిన కూడా ఏమీ బాధపడవద్దు. నెక్స్ట్ ఆపర్చునిటీ వస్తాయి మీ అందరికీ కూడాను. మీ అందరికీ చెప్పినట్టు మేము ఏం చేద్దాం అనుకుంటున్నాం, మీ అందరికీ బ్యాగ్స్ అవన్నీ కూడా మేమంతా చేస్తాం. మిగిలిన అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తాం అందరికీ కూడాను. మంచిగా మీరు చదువుకొని మిగిలిన పిల్లలు ఎంకరేజ్ చేయండి అంతగాను. అందులో మీకు మంచి ఆపర్చునిటీ ఇస్తే డెఫినెట్గా మేము దాని గురించి ఆలోచిస్తాం. మళ్ళీ ఇక్కడికి వచ్చి అంతా పార్టిసిపేట్ చేసిన అందరూ కూడా థ్యాంక్ యూ. కార్యక్రమంలో భాగంగా అప్స్మా ఒంగోలు నగర శాఖ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే దామచల జనార్దన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి కేక్ కట్ చేయించారు. లక్ష్మి గారికి, తనుక లక్ష్మి గారికి మనందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. And respected Nageshwar Rao sir and Principal Kalyani ma'am and those who gathered here. This is the opportunity where we got here. My father is a hard worker. For our life, he has sacrificed his life. So many poor people were suffering for studies. This is the best opportunity for them. Mostly, I would like to thank Janardhan sir. Many more happy returns of the day, Janardhan sir. Thank you. Very good. Sir, happy birthday to you, Janardhan sir.
So the teacher is the very foundation of the student. Right? If teacher is not there, students are not there. The foundation is basically definitely teacher. MHR ఫంక్షన్ హాల్ ఏసీ టీడీపీ ఆఫీసు దగ్గర గుంటూరు రోడ్ ఒంగోలు. మీ ఇంటి వివాహాది వేడుకలు, నిశ్చయ తాంబూలాలు, రిసెప్షన్, బర్త్డే పార్టీలు, వ్రతాలు, బిజినెస్ కాన్ఫరెన్స్ మీటింగ్స్ మొదలైన అన్ని రకాల ఫంక్షన్స్ కు అత్యాధునిక వసతులు కలిగిన MHR ఫంక్షన్ హాల్. మీ ఇంటి కళ్యాణ వైభోగానికి మా అందమైన కళ్యాణ వేదికలో మీ ఆనందాన్ని రెట్టింపు చేసుకోండి. మా ప్రత్యేకతలు: సువిశాలమైన కళ్యాణ వేదిక, కిచెన్ మరియు డైనింగ్ హాల్, సువిశాలమైన పార్కింగ్ మరియు జనరేటర్ సౌకర్యం కలదు. బుకింగ్స్ కొరకు సంప్రదించండి. MHR ఫంక్షన్ హాల్ ఏసీ, టీడీపీ ఆఫీసు దగ్గర, గుంటూరు రోడ్, ఒంగోలు. సెల్ 9440155768 81428 32186.